హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో మర్చిపోర్లేండి, గుర్తుంటుంది. ఇక జ్యోత్స్న దీపాలు ఆఫీసులో ఉండగా మేనేజర్ వచ్చి దీపకి ఫైల్ ఇస్తాడు. అదంతా ఇంగ్లీష్లో ఉండడంతో చదివి వినిపించమని చెబుతుంది దీప. నా వల్ల కాదు, మళ్ళీ నన్ను ఇరికిస్తారు అని అంటాడు మేనేజర్. దీపకి హెల్ప్ చేయాలని కార్తిక్ వెళ్తూ ఉండగా అతన్ని చేపట్టుకుని ఆపేస్తుంది జో. అయినప్పటికీ ఇండైరెక్ట్గా ఎలాగైనా దీపకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో యాప్ ఎలా వాడాలో నేర్పిస్తాడు. ఇంతలో బోర్డు మీటింగ్ ప్రారంభం కావడంతో జ్యోత్స్న దీప కార్తిక్లు వెళ్తారు. ఇద్దరికీ పెట్టిన పరీక్షలో తొలివారం జ్యోత్స్న 10% గ్రోత్ సాధించిందని, దీప మాత్రం 10% మైనస్లో ఉందని చెబుతాడు దశరథ. ఇక దీపను తప్పించి జ్యోత్స్నకి సీఈఓ బాధ్యతలు అప్పగించాలి అని బోర్డు మెంబర్ చెబుతాడు. అయితే పోటీ ఇంకా అయిపోలేదని, ఈలోపు ఏదైనా జరగవచ్చని అంటాడు కార్తిక్. నాకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నానని దీప చెప్పడంతో నీకు అసిస్టెంట్గా ఎవరైనా నియమించుకో అని చెబుతాడు శివనారాయణ. నేను ఇప్పటికే ఆ మనిషిని వెతుక్కున్నాను అని దీప చెప్పగా కాళ్ళు చేతులకు కట్లు కట్టించుకుని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. అతను చూడగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏదో ఒక రకంగా సూరజ్ని బయటకు పంపాలి అని ప్రయత్నించగా అతని తెలివితేటల ముందు జ్యోత్స్న నిలబడలేకపోతుంది. వర్క్ విషయంలో దీపకి సూరజ్ హెల్ప్ చేస్తూ ఉండడం చూసి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నడిచింది. ఇక ఈరోజు అంటే 690వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, నేను ఇలా ఆఫీస్కి వస్తాను అని అనుకోలేదు కదా అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పగ తీర్చుకోవడానికి వచ్చావా అని జ్యోత్స్న అడగ్గా, నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావు అని అంటాడు సూరజ్. నేనే కొట్టించాను అనడానికి ఆధారం ఏంటి అని జ్యోత్స్న అడిగితే, నువ్వు తెలివైన దానివే, కానీ నేను అమాయకుడిని కాదు. నువ్వు రోడ్డు మీద లిఫ్ట్ ఇవ్వకుండా ఉండి ఉంటే కథ ఇక్కడి వరకు వచ్చేదే కాదు అని అంటాడు సూరజ్. నేనే కొట్టించాను అని మా తాతతో చెబుతావా? అంతకుమించి ఏం చేయగలవు అని అంటుంది జ్యోత్స్న. మీరు కోపంతో సముద్రం మీదకి రాళ్ళు విసురుతూ ఉన్నారు. నేను అలలు విసరడం మొదలు పెట్టలేదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. 2 రోజుల్లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తా. నన్ను తట్టుకుని దీపను గెలిపించడం నీ వల్ల కాదు అని జ్యోత్స్న సవాలు విసురుతుంది. నీ పతనం మొదలైంది. నువ్వు అహంకారంతో నిండిపోయిన కోతిలాంటి దానివి. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్నెవరూ అందుకోలేరు అని గెంతులు వేస్తూ ఉన్నావు. నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. దీపా గారిని గెలిపించి చూపిస్తాను. నీకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించే ఇక్కడి నుంచి వెళతాను అని చెబుతాడు సూరజ్. ఇదంతా దూరం నుంచి చూసిన కార్తిక్, దీపలు సంతోషపడతారు. ఇలాంటి సీనే కదా మనం చూడాలి అనుకుందని అంటాడు కార్తిక్. జ్యోత్స్నని సూరజ్ కంట్రోల్ చేస్తాడా అని దీప అడుగుతుంది. వాడే తిక్కల దానికి సరైన మొగుడు. బ్రదర్కు ఉన్న యాటిట్యూడ్కి, చిన్న మరదలకి ఉన్న వెరితనానికి సరిగ్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నా శత్రువులంతా ఏకమైపోయి చిన్న మరదలు గుండెలు బాదుకుంటుంది. దాని తాట సూరజ్ తీస్తాడు. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. సూరజ్తో షాపు ఖాళీ చేయించింది, మనుషులతో కుట్టించింది. ఇప్పుడు ఆఫీసులోకి వచ్చి తన ఎదురుగా నిలబడి తనకే వార్నింగ్ ఇస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటుందని దీపా భయపడుతుంది. మన మీద గెలవడానికి జ్యోత్స్న ఏదైనా చేయొచ్చు. ఇంటి దగ్గర కూడా జ్యోత్స్న మీద కన్నేసి ఉంచాలి అని అంటాడు కార్తిక్. ఇంతలో శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తిక్ ఫోన్ రావడంతో హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సర్జరీ చేయించుకోకుండా ఇక్కడి వరకు తెచ్చుకున్నాడని కార్తిక్పై మండిపడతాడు శివనారాయణ. నేను చెబుతూనే ఉన్నాను, ఇప్పటి వరకు కాపాడుకునే ఉన్నా, ఇక మీదట కూడా కాపాడుకుంటాను అని చెబుతాడు కార్తిక్. మీ నాన్నగారికి వెంటనే సర్జరీ చేయాలి. ఆపరేషన్ చేసినా 90% బతకడం కష్టం. ఒకవేళ బతికినా ఎంతవరకు రికవరీ అవుతారో కూడా చెప్పడం కష్టమని డాక్టర్ అనడంతో కార్తిక్ సీరియస్ అవుతాడు. మీరు కాపాడతారా లేదా అని మండిపడతాడు. శ్రీధర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిన శివనారాయణ ఆపరేషన్ గురించి అందరికీ చెప్పడంతో కాంచన, కావేరులు షాక్ అవుతారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ప్రాణానికే ప్రమాదమని అంటుంది కాంచన. మావయ్య ఫ్రెండ్ అమెరికాలో కార్డియాలజిస్ట్ నాన్నని తీసుకుని వెంటనే రమ్మని చెప్పారని కార్తిక్ అంటాడు. అమెరికా రూల్స్ ప్రకారం పేషెంట్తో ఒక్కరే వెళ్ళాలి. శ్రీధర్తో కావేరి వెళ్తుందని చెబుతాడు శివనారాయణ. నేను కూడా వస్తాను అని స్వప్న ఏడుస్తూ ఉంటుంది. దేవుడెప్పుడు ఇంతే, ఎవరైతే మంచివాళ్ళో వాళ్ళని ఎక్కువగా కష్టపెడతాడు అని అంటాడు దాసు. నువ్వొకరిని ఎంతగా ప్రేమిస్తే ఆ మనిషి అంత గొప్పగా కనిపిస్తాడు అని చెబుతాడు శ్రీధర్. కానీ నాలాంటి కుటుంబం ఎవ్వరికీ ఉండదు. నాన్నకే నడక నేర్పించిన కొడుకు, నాన్న సంతోషం కోసం కాపురాన్ని సరిదిద్దుకున్న కూతురు, నా క్షేమాన్ని కోరుకునే కాంచన, నాకేమి జరిగినా తట్టుకోలేని కావేరి, కొడుకులో నిలబడ్డ అల్లుడు, కూతురు లాంటి కోడలు, మిత్రులాంటి నువ్వు, దేవుళ్ళలాంటి మామగారు, భుజం తట్టే బాబా, ఇంతకు మించి దేవుణ్ణి ఏం కోరుకుంటాను అని పెద్ద డైలాగే చెబుతాడు శ్రీధర్. అయితే అందరికీ ధైర్యం చెప్పి బయటికి వెళ్ళి ఏడుస్తూ ఉన్న శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది కాంచన. నేను క్షేమంగా రాకపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు శ్రీధర్. ఆ మాటలకి కాంచన బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఆపరేషన్ తర్వాత నాకేమైనా అయితే అని శ్రీధర్ అడగ్గా నీకేమీ కాదు అని అంటాడు కార్తిక్.
బ్రతికుండగానే మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో అన్నీ చెప్పేయాలి అని అంటాడు శ్రీధర్. కాంచనాకి క్షమాపణలు చెప్తాడు శ్రీధర్. ఆడదాని బ్రతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవు. నీ జీవితానికి అన్యాయం చేశాను, అనుభవిస్తున్నాను అని అంటాడు శ్రీధర్. కలిసి ఉండాలి అంటే ఆ అదృష్టం ఇద్దరికీ ఉండాలి. నాకు యాక్సిడెంట్ జరిగింది, నేను యాక్సెప్ట్ చేశాను. మనం భార్యాభర్తలుగా విడిపోవాల్సి వచ్చింది, దీనిని కూడా అంగీకరించాల్సిందే అని చెబుతుంది కావేరి. నువ్వింకా చాలా జీవితం చూడాలి అని చెబుతాడు కార్తిక్. నా కోసం ఎంతో కష్టపడి ఉంటావు, తిరిగి నేనేమి ఇవ్వగలను, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామని తండ్రిని హత్తుకుంటాడు కార్తిక్. ఇక కాంచన ఒంటరిగా బాధపడుతూ ఉండగా శివనారాయణ, దశరథ, సుమిత్రాలు ఓదారుస్తూ ఉంటారు. శ్రీధర్ని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నీకు ఇవ్వమన్నాడని వాచిస్తాడు శివనారాయణ. కోపాన్ని, ప్రేమను నటించలేం. అల్లుడు ఫ్లైట్ ఎక్కే ముందు వాచ్ తీసి నీకు ఇవ్వమని చెప్పాడు. ఎందుకు బావా అని శ్రీధర్ని మీ అన్నయ్య అడిగితే, నాతో పాటు నేను మాత్రమే వెళ్ళట్లేదు, కాంచన మనసు కూడా వస్తుంది అన్నాడని చెబుతాడు శివనారాయణ. బావా నిన్ను ఎంతగానో ప్రేమించాడు, నువ్వు కూడా అంతే ఆరాధిస్తున్నావని చెబుతాడు దశరథ. ఎక్కడా భోజనం చేయకుండా నిద్రపోకుండా ఉండిపోతావు అని నీకు వాచ్ ఇవ్వమని చెప్పాడని శివనారాయణ చెబుతాడు. మొండితనం మనశ్శాంతిని దూరం చేయకూడదు. ఎన్నో వదులుకుని ఇంత దూరం ప్రయాణం చేసావు. నా జీవితంలో నేను దాచుకున్న కన్నీళ్లు నా పిల్లల జీవితంలో ఎదురవ్వకూడదు అని అనుకున్నాను అంటాడు శివనారాయణ. శ్రీధర్ని కార్తిక్ తండ్రిగా అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, కానీ అతనిని నీ భర్తగా అనుకుంటే మేమంతా సంతోషంగా ఉంటామని చెబుతాడు శివనారాయణ. నిన్ను ప్రేమించే మనిషిని క్షమించలేవా అని తండ్రి అడగడంతో కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ క్లోజ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో హార్ట్ సర్జరీ, అలాగే సూరజ్ వేసిన ట్రిక్కులు ఇవన్నీ తెలుసుకోవాలి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.